బ్రేకింగ్ న్యూస్. హీరో మహేష్ బాబుకు తెలంగాణ వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహేష్ బాబు ప్రచారకర్తగా పనిచేసిన రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ చేతిలో మోసపోయాని వైద్యురాలు ఫిర్యాదు చేసింది. ఫ్లాట్ కొనుగోలు విషయంలో ఆ సంస్థ మోసగించిందని న్యాయం చేయాలని కోరారు. మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్లో వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై ఫ్లాట్ కొన్నానన్నారు. డబ్బు కూడా చెల్లించాని, తీరా లేఅవుట్ లేదని తెలుసుకుని మోసపోయానని ఫిర్యాదులో తెలిపింది. తన డబ్బు వెనక్కి ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని, న్యాయం చేయాలని కన్స్యూమర్ ఫోరంలో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో నోటీసులు ఇచ్చిన కమిషన్ ఇవాళ విచారణకు హాజరు కావాలని మహేష్ బాబును ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, హీరో మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా కన్జ్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఆ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసుల్లో పేర్కొంది. అయితే సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ కస్టమర్లని మోసం చేశారని చెప్పేసి కూడా ఇద్దరు రంగారెడ్డి జిల్లా కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు హీరో మహేష్ బాబుతో పాటు సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ చంద్రని ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి కూడా హాజరు కావాలని చెప్పేసి నోటీసులో పేర్కొన్నారు. బాలాపూర్ లో ఒక వెంచర్ కి సంబంధించిన ప్రమోషన్ లో మహేష్ బాబు ఫోటో, బ్రోచర్ లో మహేష్ బాబుకు సంబంధించిన అన్ని ఫోటోలను ఏర్పాటు చేసి కస్టమర్లకి పంచారు. అవి చూసి ఆకర్షితులమై మేము ప్లాట్లు కొన్నామని చెప్పేసి కూడా కన్జ్యూమర్ కోర్టుకు తెలియడం జరిగింది. దీనికి సంబంధించి 34 లక్షలకు పైగా డబ్బులు కడితే తిరిగి 15 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లించట్లేదు అని చెప్పేసి కూడా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పైనే ఈ రోజు విచారణకు ఇద్దరిని హాజరు కావాలని చెప్పేసి కూడా కన్జ్యూమర్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలకు సినీ హీరోలు, హీరోయిన్లు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మహేష్ బాబు కూడా సాయి సూర్య డెవలపర్స్ కి ఆయన ప్రచారం నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన బాధ్యత కూడా పూర్తిగా ఇందులో ఉంటుంది అని చెప్పేసి కూడా కన్జ్యూమర్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మహేష్ బాబు యాడ్ చూడడం వల్లే మేము అక్కడ ప్లాట్ కొనుగోలు చేశాం, కానీ అక్కడ ఎలాంటి అనుమతులు వాటికి లేవు అని చెప్పేసి తెలుసుకొని తాము కట్టిన డబ్బులు తిరిగి చెల్లించాలని చెప్పేసి కూడా అడిగినప్పటికీ ఎన్ని రోజులైనా వారు డబ్బులు చెల్లించకపోవడంతో కన్జ్యూమర్ కోర్టుకు రావాల్సి వచ్చిందని చెప్పేసి కూడా పిటిషన్ లో బాధితులు పేర్కొనడం జరిగింది. ఈ రోజు మహేష్ బాబు న్యాయవాది అక్కడికి హాజరవుతారా, లేదంటే మహేష్ బాబే నేరుగా విచారణకు హాజరవుతారా అనేది కూడా స్పష్టంగా తెలియాల్సింది. ఇంకా గతంలో కూడా ఈ సాయి సూర్యకు సంబంధించిన డెవలపర్స్ కి సంబంధించి ఈడీలో కూడా విచారణ జరిగింది. ఈడీ విచారణకు మహేష్ బాబు తరపు న్యాయవాది మాత్రమే హాజరయ్యారు. మరి ఈ రోజు కన్జ్యూమర్ కోర్టుకి మహేష్ బాబు, అదేవిధంగా ఏదైతే వెంచర్ యజమాని సతీష్ చంద్రగుప్తకు సంబంధించి ఆయన కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి వారిద్దరూ హాజరవుతారా, లేదంటే వారి తరపున న్యాయవాదులు హాజరవుతారా అనేది కూడా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సురేష్.